ఈ వీడియోలో మనం ఒక వస్తువు పొడవును స్కేలుతో ఎలా కొలవాలో వివరంగా తెలుసుకుందాం. ఉదాహరణకు ఇక్కడ మన ముందు ఒక అట్టపెట్టె ఉంది. ఈ పెట్టె పొడవును ఖచ్చితంగా కొలవాలంటే మనం మూడు ముఖ్యమైన నియమాలను విధిగా పాటించాలి. అందులో మొదటి నియమం, కొలతని ఎప్పుడూ స్కేలు మీద ఉన్న సున్నా గుర్తు దగ్గర నుండే మొదలుపెట్టాలి. ఇక్కడ మీరు గమనిస్తే మనం పెట్టె యొక్క ఒక అంచును సరిగ్గా స్కేలుపై ఉన్న సున్నా గుర్తు దగ్గరే ఉంచాం. ఏ వస్తువును కొలవాలన్నా మనం పాటించాల్సిన మొదటి నియమం అయితే ఇదే. ఇక మనం గుర్తుంచుకోవాల్సిన రెండో విషయం, స్కేలును ఎప్పుడూ వస్తువులను ఆనుకునేలా దాని పొడవు వెంబడి సరిగ్గా సమాంతరంగా ఉంచాలి. ఇక్కడ స్కేలు పెట్టెకు ఆనుకొని వస్తువు యొక్క పొడవును వెంబడి ఎలాంటి వంపు లేకుండా నేరుగా ఉండడం మీరు స్పష్టంగా గమనించవచ్చు. అలా కాకుండా స్కేలును ఏటవాలుగా లేదా కొద్దిగా వంకరగా పెట్టి ఎప్పుడూ కొలవకూడదు. అలా చేయడం వల్ల మనకొచ్చే కొలత ఖచ్చితంగా తప్పవుతుంది. సరైన కొలత రావాలంటే స్కేల్ ఎప్పుడూ వస్తువు యొక్క అంచు వెంబడి ఒకే సరళ రేఖలో ఉండి తీరాలి. ఈ రెండు నియమాలను పాటించిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ పెట్టె పొడవు ఎంతో జాగ్రత్తగా చూద్దాం. సున్నా గుర్తు దగ్గర మొదలైన ఈ పెట్టె యొక్క ఒక అంచు స్కేలు మీద ఏ బిందువు దగ్గర ముగుస్తుందో గమనించండి. ఇది 25 సెంటీమీటర్ల గుర్తును దాటి కొంచెం ముందుకు ఉంది. అంటే దాదాపు 25.1 సెంటీమీటర్ల దగ్గర ముగిసింది. కాబట్టి ఈ ఎట్టపెట్టె పొడవు ఎంత? 25.1 సెంటీమీటర్లని మనం చెప్పవచ్చు. ఇక మూడోది, కొలతలు తీసుకునేటప్పుడు మనం చేసే అత్యంత సాధారణ పొరపాటు కంటి స్థానం. మనం కొలతను చూసేటప్పుడు మన కన్ను ఉండే స్థానం చాలా ముఖ్యం. మన స్కేలు మీద ఏ బిందువు దగ్గరైతే కొలతను తీసుకుంటున్నామో మన కన్ను కూడా సరిగ్గా అదే బిందువుకు ఎదురుగా నిటారుగా ఉండాలి. ఆ బిందువుకు ఎడమ వైపు నుంచి గాని లేదా కుడివైపు నుంచి గాని ఏటవాలుగా ఎప్పుడూ చూడకూడదు. అలా ఎదురుగా కాకుండా ఒకవేళ మనం ఎడమ వైపు నుండి చూస్తే ఆ కొలత 25 సెంటీమీటర్లు అనిపిస్తుంది. అదే కుడివైపు నుండి చూస్తే 24.9 సెంటీమీటర్లని తప్పుగా కనిపిస్తుంది. కంటి స్థానం మారడం వల్ల వచ్చే ఈ తేడాను దృష్టి దోషం అని అంటాం. దీన్ని నివారించడానికే కన్ను సరిగ్గా ఎదురుగా ఉండాలి. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, ఖచ్చితమైన కొలత కోసం సున్నా నుండి మొదలుపెట్టాలి. స్కేలును వస్తువు వెంబడి తిన్నగా ఉంచాలి. అలాగే కంటిని సరిగ్గా ఎదురుగా ఉంచి కొలతను నమోదు చేయాలి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే మనం వస్తువు యొక్క కొలతను సరిగ్గా కొలుస్తామో అప్పుడే వస్తువు యొక్క పొడవు కానీ, వెడల్పు కానీ, నిలువు కానీ సరిగ్గా వస్తుంది. ఇది మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.